విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమటుకు రుజువునై ఉన్నది అని అక్కడ చెప్పబడుతుంది. అంటే నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. మనం ఎదురు చూస్తున్నాం దేవుడి గురించి, క్రీస్తుని గురించి, అలాగే పరలోకం గురించి. వీటన్నిటి గురించి మనం వాటిని చూడలేదు, కానీ నమ్ముతున్నాం. విశ్వాసం చూడని వాటిని నమ్మడము, దాని రుజువే విశ్వాసం. అయితే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు కుమారుని ఇస్తాను, అలాగే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రాలలాగా చేస్తాను, అలాగే ఇస్క్రేణువుల వలె నీకు చేస్తాను, నీ పిల్లల్ని, నీ సంతానాన్ని అని చెప్తాడు. కానీ అబ్రహాం ఏమీ అది చూడలేదు, కానీ నమ్మాడు. అలాగే వాగ్దాన దేశాన్ని ఇస్తానని కూడా చెప్పాడు. ఇచ్చిన విధానాన్ని ఆయన చూడలేదు, కానీ అది నమ్మాడు. అది విశ్వాసం. అలాగే నోవాహు జలప్రళయం వస్తుంది అని చెప్పినప్పుడు చూడలేదు, కానీ నమ్మాడు. మనం కూడా దేవుడిని చూడలేదు, దేవదూతలను చూడలేదు, పరలోకాన్ని చూడలేదు, ఇవేమీ మనం చూడలేదు, కానీ మనం చాలా మంది నమ్మాం. అదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చివరి వరకు మనము కొనసాగించాలి.